హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. పెసర పొలానికి అయితే నీళ్లు కట్టడం కోసం అయితే వచ్చున్నానండి. పెసర పొలంలో కలుపు అయితే బాగుంది, అది ఊరు రావటం లేదండి. అందుకోసం నీళ్లు కట్టాలనుకున్నాను. చిన్నప్పుడే కడితే చనిపోతుంది అన్నారు, అందుకోసం ఇంతవరకు కట్టలేదండి. ఇప్పుడే కడుతున్నాను. అంటే నెల అలా అవుతుంది కాబట్టి ఇంక కట్టొచ్చు అన్నారు. అందుకోసమని నీళ్లు కట్టేసి ఆ కలుపు అంతా పెరికేద్దామని నీళ్ళు అయితే వేసానండి. మాదైతే 10 సెంట్లకు ఒక కై, 10 సెంట్లకు ఒక కై అయితే ఉందండి. ఒక 10 సెంట్లకు వచ్చేసి 4 పెడలు చొప్పున అయితే వేసుకున్నాను. ఒక్కొక్క పెడకి నీళ్ళు కట్టుకుంటూ రావాలండి. కై మీద వేస్తే మళ్ళీ పొలం పైరు అయితే చెడిపోతుంది అన్నారు. అందుకని పెడలు వేసుకొని ఒక్కొక్క పెడకి ఆ పెడ పారాక మళ్ళీ ఇంకొక పెడకి అలా అయితే వేస్తున్నాను. చూడండి, అలా ఒక్కొక్క పెడకి అయితే వేసుకోవాలి. కై మీద మొత్తం మీద వేస్తే మాత్రం పైరు అయితే దెబ్బతింటుందండి. లైట్గా కొద్దిగా యూరియా కూడా చల్లాను. యూరియా చల్లేసి పెడకి అయితే నీళ్ళు అయితే కట్టుకుంటున్నానండి. పెసరైతే బాగుంది, కలుపు అయితే మాత్రం చాలానే ఉంది, ఎక్కువగానే. కాకపోతే మొన్నడో కలుపలా అయితే తీసుకోవాలి. ఓకేనండి. పొలంలో పెసర కూడా లైట్గా పూత వస్తుంది. ఓకేనండి. నేనైతే చిన్న రైతునేనండి, పెద్ద రైతునైతే కాదు. ఈ మధ్య పొలం పెడుతున్నాను. ఇంతకుముందు మా పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు, అందుకు నాకైతే అంతగా తెలియదు. కాకపోతే పొలం దగ్గరికి వచ్చాక దాన్ని వదులుకోలేం కదండి. 10 మందిని అడిగిస్తానండి. నాకు తెలియకపోయినా 10 మందిని అడిగి కనుక్కొనే చేస్తాను. ఎలా అంటే అలా అయితే చేయను. ఓకేనా. పైరు పెట్టడం అంటే పసిబిడ్డతో సమానం అండి. అది ఎవరికైనా కొంచెం చెడిపోయినా బాధగానే ఉంటుంది. ఓకేనా. ఓకేనండి, బాయ్ బాయ్.